హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద డిఎస్ఏ ప్లేలిస్ట్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ప్రాబ్లం నీట్ కోడ్లో ఫోర్త్ ప్రాబ్లం అవుట్ ఆఫ్ 150 ప్రాబ్లమ్స్. దీని పేరు వచ్చేసి గ్రూప్ ఆనగ్రామ్స్. ఆనగ్రామ్స్ గురించి ఆల్రెడీ ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాం. ఇది వన్ స్టెప్ ఫర్దర్ తీసుకెళ్ళి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. పర్లేదు, మనం డిస్కస్ చేసేద్దాం. ఓకే, సో క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకు ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తారంట. అండ్ అందులో ఉన్న ని మనం గ్రూప్ చేసి రిటర్న్ చేయాలి. ఓకే, క్వశ్చన్ స్టేట్మెంట్ కొంచెం వేగ్గా ఉంది, బట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంతకంటే ముందు ఆనాగ్రామ్స్ అంటే ఏందో మీకు తెలియకపోతే, ఒక స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్లో లెటర్స్ అన్నిటిని జంబుల్ చేసి ఇంకో స్ట్రింగ్ తయారు చేస్తే దీన్ని కలిపి ఆనాగ్రామ్స్ అంటారు అనమాట. ఓకే, సో కొన్ని స్ట్రింగ్స్ ఇచ్చేసి మీకు వీటిలో ఆనాగ్రామ్స్, ఇవన్నీ ఆనాగ్రామ్సా కాదా చెక్ చేయమంటే ఏం చెక్ చేస్తారు అంటే, ఇందులో ఉన్న లెటర్స్ అందులో ఉన్న లెటర్స్ సేమేనా, సేమ్ లెటర్స్ ఉండి జంబుల్ అయి ఉంటే అవి ఆనాగ్రామ్ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ కేసెస్కి వెళ్దాం. ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏముందో చూద్దాం. రైట్, సో ఎగ్జాంపుల్ 1కి వెళ్తే ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంది. అందులో కొన్ని ఆనాగ్రామ్స్ కూడా ఉన్నాయి. రైట్, సో ఈట్, టీ, ఎయిట్, ఇవి 3 ఆనాగ్రామ్స్. ఓకే, ఇవి 3 ఆనాగ్రామ్స్ కాబట్టి వీటిని ఒక లిస్ట్లో స్టోర్ చేసుకున్నాడు సపరేట్గా. ఈ మూడింటిని ఒక లిస్ట్లో వేసుకున్నాడు. ఓకే, అండ్ టాన్, నాట్, ఇవి 2 ఆనాగ్రామ్సే. రైట్, బట్ ముందు వాటితో సంబంధం లేని ఆనాగ్రామ్స్ ఇవి. ఇవి 2 సపరేట్, అవి 3 సపరేట్. రైట్, అండ్ ఈ రెండింటిని సపరేట్గా గ్రూప్ చేసుకున్నాడు, అందుకనే సపరేట్ గ్రూప్ కాబట్టి. అండ్ బ్యాట్ అనేది ఒంటరి పక్షి, ఇక్కడ ఇంకా దేంతో ఆనాగ్రామ్ లేదు కాబట్టి దాన్ని సపరేట్గా స్టోర్ చేసుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఈ 3 గ్రూప్లని సపరేట్ లిస్ట్లో వేసుకున్న తర్వాత ఈ 3 లిస్ట్లని కలిపి ఇంకో లిస్ట్ వేసుకొని రిటర్న్ చేసిండు అనమాట. దాట్స్ ఇట్. ఎక్కువ కాంప్లికేటెడ్ కాదు, జస్ట్ గ్రూపింగ్ చేసిన తర్వాత అవన్నిటిని కలిపి ఇంకో లిస్ట్ చేసి రిటర్న్ చేసిండు. రైట్, సొల్యూషన్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగానే అనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ ద ప్రాబ్లమ్ ఇస్ టఫ్, ఇట్ ఇస్ నాట్. ఓకే, జస్ట్ కొంచెం ట్రిక్కీ ఉంటుంది మధ్యలో, అండ్ విల్ డిస్కస్ ఇట్. మీకు అర్థమైందా లేదా కింద చెప్తారు కానీ. ఓకే, అండ్ ఎగ్జాంపుల్ 2కి విషయానికి వచ్చేద్దాం. ఎగ్జాంపుల్ 3 చూద్దాం. సో సింగిల్ లెటర్ స్ట్రింగ్ ఉన్నా కానీ, అండ్ అది ఒకటే స్ట్రింగ్ ఉన్నా కానీ, విల్ జస్ట్ ఆ ఒక్క స్ట్రింగ్నే మనం సపరేట్ గ్రూప్ వేసుకుంటాం, అండ్ ఆ గ్రూప్ని ఇంకో లిస్ట్లో వేసి రిటర్న్ చేసేస్తాం. ఈవెన్ మనకి ఎంటీ స్ట్రింగ్ ఉన్నా కానీ అదే చేస్తాం. రైట్, ఆ ఎంటీ స్ట్రింగ్ని ఒక స్ట్రింగ్ లానే కన్సిడర్ చేస్తాం, దాన్ని ఒక సపరేట్ గ్రూప్లో వేసుకుంటాం, దాన్ని మనం ఒక లిస్ట్లో వేసి రిటర్న్ చేసేస్తాం. ఓకే, సో ప్రాబ్లం అర్థమైంది కదా. లెట్ us గెట్ ఇన్ టు ద సొల్యూషన్. బ్రూట్ ఫోర్స్ డిస్కస్ చేద్దాం, ఆప్టిమల్ పాత్స్ డిస్కస్ చేద్దాం, సూడో కోడ్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్కి మనం బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథం డిస్కస్ చేయకముందే నేను ఎప్పుడు చెప్పేదే మీకు మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ ఆల్రెడీ ట్రై చేయకపోయి ఉంటే నేను ఇక్కడే ఉన్నా, మీరు వెళ్ళి ఫస్ట్ ట్రై చేయండి, కొంచెం టైం తీసుకోండి, తర్వాతే వచ్చి సొల్యూషన్ చూడండి. మనంతటా మనమే ఒక క్వశ్చన్కి సొల్యూషన్ చేస్తే వచ్చే కిక్కే వేరే ఉంటుంది. సో మీరే ట్రై చేయండి ఫస్ట్. ఒకవేళ మీరు ట్రై చేసి కూడా మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోయి ఉంటే ఏం బాధపడకండి. మన ప్లేలిస్ట్ అంతా అయిపోయేలోపు మీ సొంతంగానే మీరు చాలా క్వశ్చన్లు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్రాబ్లం. ప్రాబ్లం విషయానికి వచ్చేసరికి మనకు ఒక అరే ఇస్తున్నాడు. అందులో ఒక స్ట్రింగ్ని పట్టుకుంటే దానికి కొన్ని ఆనాగ్రామ్స్ ఉన్నాయంట ఈ అరేలో. వాటన్నిటిని కలిపి ఒక గ్రూప్ చేయమంటున్నాడు. అలా ఎవ్రీ స్ట్రింగ్కి సంబంధించిన ఆనాగ్రామ్స్ని ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్స్ అన్నిటిని ఒక లిస్ట్లో వేసి రిటర్న్ చేయమంటున్నాడు. రైట్, సో దీన్ని సాల్వ్ చేయాలి అంటే బ్రూట్ ఫోర్స్లో ఒక నైవ్ అప్రోచ్లో టైంతో సంబంధం లేకుండా, స్పేస్తో సంబంధం లేకుండా ఎట్లా అప్రోచ్ అవ్వాలో ఆలోచిద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్ట్రింగ్ని పట్టుకుంటే ఈట్ అనే స్ట్రింగ్ది ఆనాగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుస్తుందా? రైట్, ఒక స్పెసిఫిక్ పొజిషన్లో వెతకాలి, ఒక స్పెసిఫిక్ పొజిషన్లో వెతకొద్దు అనేమని ఉందా? లేదు. ఈట్ అనే ఒక స్ట్రింగ్‌ని పట్టుకుంటే నేను ఈ అరే అంతా వెతకాల్సి వస్తది. రైట్, ఈట్‌కి సంబంధించిన ఆనాగ్రామ్ ఎక్కడైనా ఉందా అని. ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఏం లేదు. సో నేను ఈట్‌ని టీతో చెక్ చేయాలి, ఈట్‌ని టాన్‌తో చెక్ చేయాలి, ఈట్‌ని ఎయిట్‌తో చెక్ చేయాలి, ఈట్‌ని నాట్‌తో చెక్ చేయాలి అండ్ సో ఆన్. రైట్, ఈట్‌ని మాత్రమే కాదు, టీని టాన్‌తో చెక్ చేయాలి, టీని ఎయిట్‌తో చెక్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పెయిర్‌ని చెక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంది? ఈచ్ అండ్ ఎవ్రీ పెయిర్‌ని చెక్ చేయాలి. రైట్, అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ పెయిర్‌ని జనరేట్ చేసి అవి 2 ఆనాగ్రామ్సా కాదా అని చెక్ చేయాలి. రైట్, అవి 2 ఆనాగ్రామ్సా కాదా అని చెక్ చేయాలి. ఓకే, సో రెండిటిని సపరేట్‌గా చూద్దాం. ఫస్ట్ మనం ఈచ్ పెయిర్‌ని జనరేట్ చేయడం గురించి మాట్లాడుకుందాం. ఈచ్ పెయిర్‌ని జనరేట్ చేయడం అంటే ఈట్ టీ, ఈట్ టాన్, రైట్, ఈట్ ఎయిట్, ఇట్లా అన్ని పెయిర్స్‌ని జనరేట్ చేయగలగడం. దీనికి ఎంత టైమ్ కాంప్లెక్సిటీ పడుతది? O ఆఫ్ n స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ పడుతది. చాలా కామన్ మోడల్ ఇది. చాలా ఇన్ డెప్త్‌గా ఏదో ఒక క్వెషన్‌లో నేను డిస్కస్ చేసుంటా. ఆ క్వెషన్ లింక్ పైన ఇస్తా ఐ బటన్‌లో. దానిలో నేను ఈ ఇంట్యూషన్, దీని వెనకాల ఉన్న ఇంట్యూషన్ ఎట్లా పెయిర్స్‌ని జనరేట్ చేస్తున్నా
దాని కోడ్ ఏంది, దాని లాజిక్ ఏంది డీప్‌గా మాట్లాడేసి ఉంటా. రైట్? ఇది O ఆఫ్ n స్క్వేర్ అల్గోరిథమ్ మీకు ఆల్రెడీ తెలిసుంటది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఆల్ పెయిర్స్‌ని జనరేట్ చేసిన తర్వాత ఈచ్ పెయిర్‌ని నేను అనాగ్రామా కాదా అని చెక్ చేయాలి. దీని గురించి కూడా ఒక కంప్లీట్ డిస్కషన్ వీడియో అయింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సెపరేట్ ప్రాబ్లమ్ ఉంది. 2 స్ట్రింగ్స్ అనాగ్రామ్సా కాదా అని చెప్పడానికి. దానిలో నేను 3 అల్గోరిథమ్స్‌ని ఇన్ డెప్త్ డిస్కస్ చేశా. ఇక్కడ పైన చెప్పబోతున్నా. ఓకే. సో, అనాగ్రామ్సా కాదా అని చెక్ చేసేటప్పుడు బ్రూట్ ఫోర్స్ అల్గోరిథంలో నేనేం చేస్తా అంటే ఈ అనే లెటర్‌ని ఈ స్ట్రింగ్‌లో వెతుకుతా. రైట్. అండ్ దెన్ ఏ అనే లెటర్‌ని మళ్ళీ వెతుకుతా. టీ అనే లెటర్‌ని కూడా వెతుకుతా. సో, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఆన్ ద లెఫ్ట్ స్ట్రింగ్ విల్ బి సెర్చ్డ్ ఆన్ ద రైట్ స్ట్రింగ్. రైట్? ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఆన్ ద లెఫ్ట్ స్ట్రింగ్ విల్ బి సెర్చ్డ్ ఆన్ ద రైట్ స్ట్రింగ్. దీనికి ఎంత టైమ్ కాంప్లెక్సిటీ పట్టిద్ది అంటే దీనికి L స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ పట్టిద్ది. ఇఫ్ అస్యూమింగ్ L ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద string, right? So total time complexity of this approach will be O of L square into N square, right? మీకు ఈ ఆల్గరిథం అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఈ టైమ్ కాంప్లెక్సిటీ ఎలా వచ్చిందో కూడా అర్థమైందని అనుకుంటున్నా. మీరు ఈ 2 వీడియోలు చూసి వచ్చి ఈ ఆల్గరిథం విన్నాక కూడా మీకు అర్థం అవ్వకపోయి ఉంటే మీరు కింద కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బ్రూట్ ఫోర్స్ ఆల్గరిథం మనం డిస్కస్ చేసేసాం. ఇప్పుడు మనం ఈ ఆల్గరిథంని ఎక్కడ ఆప్టిమైజ్ చేయగలుగుతామో చూద్దాం. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్‌లో ఏం చేస్తున్నాం? ఈ స్ట్రింగ్‌ని తీసుకొని ఈ అరే అంతా సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేస్తున్నప్పుడు ఏమని అడుగుతాం? ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్‌కి అనాగ్రామ్ స్ట్రింగ్ ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం. సెర్చింగ్ ఉంది, ఉందా అనే కీవర్డ్ ఉంది అంటే మనం ఏం వాడుతున్నట్టు? హాష్ మ్యాప్ ఆర్ హాష్ సెట్ వాడుతున్నట్టు. మీకు ఒకవేళ ఈ కాన్సెప్ట్ తట్టలేదు అంటే వెంటనే మీరు ఈ ప్లేలిస్ట్‌ని సరిగ్గా ఫాలో అవ్వట్లేరని అర్థం. పైన వీడియో వదులుతున్న హాష్ మ్యాప్, హాష్ సెట్స్ గురించి. అది చాలా ఇంపార్టెంట్ ఈ క్వెషన్‌కి. డెఫినైట్‌లీ అది చూసాకే ఇది చూడండి. ఓకే. సో ఇక్కడ మనం హాష్ మ్యాప్ వాడుతున్నామా? హాష్ సెట్ వాడుతున్నామా? ఆ రెండిట్లో ఏది వాడుతున్నామో చెప్పలేదు కదా! హాష్ సెట్స్ మనం యూనిక్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయడానికి ఎక్కువగా వాడుతుంటాం. రైట్? ఇక్కడ మనం యూనిక్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేయాలనుకోవట్లేదు. ఉన్న ఎలిమెంట్స్‌ని గ్రూప్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటి ప్రాబ్లమ్‌లో మనం హాష్ మ్యాప్‌ని వాడతాం. హాష్ మ్యాప్‌ని వాడతాం. ఓకే. సో, ఓకే. హాష్ మ్యాప్ వాడతాం అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇప్పుడు మనం హాష్ మ్యాప్స్ ఎట్లా వాడతామో చూద్దాం. యూజువల్‌గా మనం వాడేలా వాడితే ఏమవుతదో చూద్దాం. సో, ఈట్ అనే స్ట్రింగ్ దొరికింది. ఈట్ అనే స్ట్రింగ్‌కి అనాగ్రామ్ ఉందా అని అడుగుతాం హాష్ మ్యాప్‌ని. లేదు ఇప్పటివరకైతే లేదు అంటే, ఓకే. ఈట్ అనేదే కీగా స్టోర్ చేసుకొని దానికి 1 అనే కౌంటో ఏదో ఒకటి పెట్టుకుందాం. రైట్? కౌంట్ పెట్టుకుందాం. నెక్స్ట్‌కెళ్ళిపోయి టీకెళ్ళిపోతున్నాం. టీకెళ్ళిపోయి టీకి అనాగ్రామ్ ఉందా అని అడుగుతున్నాం. రైట్? టీకి అనాగ్రామ్ ఉందా అని అడిగితే ఏం చెప్తది? టీ అనే కీ అయితే లేదు. సో, లేదనుకుంటా అంటది. రైట్? టీ అనే కీ అయితే లేదు. నేను కీ ఉందా లేదా అని అడగగలుగుతా. దానికి మించి నేను హాష్ మ్యాప్‌ని ఏమి అడగలేను. ఆ హాష్ మ్యాప్ నాకేం చెప్పలేదు. సో, టీ ఉందా లేదా అని అడగగలుగుతా. టీ లేదు. సో, టీ ఇంకో కొత్త కీ క్రియేట్ చేసుకో అని చెప్తది. ఇక్కడ చూడండి ఈట్, టీ 2 అనాగ్రామ్స్. నేనేం చేద్దాం అనుకుంటున్నా రెండిటిని గ్రూప్ చేద్దాం అనుకుంటున్నా. అక్కడ ఏమైతున్నాయి 2 సెపరేట్ కీ లాగా స్టోర్ అవుతున్నాయి. సో, దానివల్ల ఏ ఫాయిదా లేదు. కొంచెం అప్రోచ్‌ని మార్చాలి. రైట్? కొంచెం అప్రోచ్‌ని మార్చి నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒకటే కీ ఉండాలి. ఈ రెండిటికి ఒకటే కీ ఉండి ఈ 2 వాల్యూస్. సో, లెట్స్ సే కీ 1 అనే కీ ఉండి అక్కడ 2 వాల్యూస్ స్టోర్ కావాలి. ఈట్ స్టోర్ కావాలి. టీ స్టోర్ కావాలి. అంతే కాదు. నెక్స్ట్ 8 వచ్చినప్పుడు కూడా ఆ కీ 1 లోనే స్టోర్ కావాలి అని అనుకుంటున్నా. సో, నేనేం చెప్తున్నా అంటే అనాగ్రామ్స్ ఉన్నాయి కదా! అనాగ్రామ్స్ అన్నిటికి సేమ్ కీతో స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. కీ 1 దీనికి కూడా కీ 1 ఉండాలి. దీనికి కీ 1 ఉంటే దీనికి కీ 1. దీనికి కూడా కీ 1 రైట్. బట్ దీనికి కీ 1 కాదు. దీనికి సమ్ అదర్ కీ, కీ 2 రైట్. టాన్‌తో ఏదన్నా అనాగ్రామ్ ఉందా? ఇక్కడుంది. దీనికి కూడా కీ 2నే ఉండాలి. ఎందుకంటే దీనికి కీ 2 కాబట్టి. దీనికి కీ 1 ఉండకూడదు, కీ 2 ఉండకూడదు, కీ 3 ఉండాలి. సో, నేను స్టోర్ చేసినప్పుడు ఎట్లా కావాలి? కీ 1కి సంబంధించి అన్ని అనాగ్రామ్స్ స్టోర్ చేసుకోవాలి. రైట్. కీ 1లో ఆహ్, ఒక గ్రూప్ ఆఫ్ అనాగ్రామ్స్ అన్నీ స్టోర్ చేసుకోవాలి. కీ 2లో వేరే గ్రూప్. సో, అట్లా స్టోర్ చేసుకోవాలి అంటే ఆఫ్‌కోర్స్ నేను కీ 1, కీ 2ని కీస్‌లాగా వాడను. ఏ కీస్ వాడాలి? సో థట్ నేను నీట్‌గా స్టోర్ చేసుకోగలుగుతా. ఒక గ్రూప్ తయారు చేయగలుగుతా. ఐ హోప్ నేను చెప్పేది మీకిక్కడ అర్థమైతుందనుకుంటున్నా. కీ 1 అనేది కీగా వాడమని నేను చెప్పట్లేదు. ఈ కీ, ఈ కీ అండ్ ఈ కీ సేమ్ ఉండాలని చెప్తున్నా. సో, ఏ అనాగ్రామ్స్‌కైనా సేమ్ కీ ఉండాలి అని ఎస్టాబ్లిష్ చేస్తున్నా. సో, పుట్టింగ్ దట్ పాయింట్ ఫార్వర్డ్ ఇప్పుడు నేను ఆ కీ ఎక్కడి నుంచి తేవాలి? రైట్. అది కొత్త క్వెషన్ నాకిప్పుడు. సో, ఈ కీకి నేను ఒక ఇంట్యూషన్ ఇస్తా. ఆ కీ ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి కొంచెం శ్రద్ధగా వినండి. రైట్. సో, ఇక్కడ 5 పేర్లున్నాయి.
నేనేం అడుగుతున్నా అంటే వీళ్ళలో రిలేటివ్స్ ఎవరెవరు ఉన్నారో అని అడుగుతున్నా. రైట్? వింత క్వెషనే. యాహ్! బట్ ఓపిక పట్టండి. మీకొక ఇంట్యూషన్ ఇవ్వడానికైతే ఇది హెల్ప్ చేస్తది. ఓకే. వీళ్ళలో రిలేటివ్స్ ఎవరు అని అడిగితే నో క్లూ. రైట్? ఆ పేర్లు చూసి మీరెక్కడైనా రిలేటివ్స్ గురించి కనిపెట్టగలుగుతారా? రైట్. నాకు పైన ప్రాబ్లమ్ అట్లనే కనిపిస్తుంది. దాని నుంచి కీ తెమ్మంటే నాకు అట్లనే కనిపిస్తుంది. రైట్. బట్ లెట్ అస్ సే మనకి వాళ్ళ ఇనీషియల్స్ తెలుసనుకుందాం. మనకి వాళ్ళ ఇనీషియల్స్ తెలుసనుకుందాం. సో, జస్ట్ ర్యాండమ్‌గా చాలా ర్యాండమ్‌గా ఇనీషియల్స్ రాసేస్తున్నా. ఓకే. సో, లెట్ అస్ సే దీస్ ఆర్ దేర్ ఇనీషియల్స్. ఇప్పుడు మీరు చెప్పండి వీటి యూ నో వీళ్ళలో ఎవరు రిలేటివ్స్? ఓకే. ఓకే. మీకు అంత కష్టమేం గాదిప్పుడు. రైట్. ఎవరిదైతే ఇనీషియల్ సేమ్ ఉందో వాళ్ళ రిలేటివ్స్. ఓకే. ఎక్కువ బుర్ర వాడేయకండి. ఎవరి రిలేటివ్స్ సో, ఎవరికైతే సేమ్ ఇనీషియల్ ఉందో వాళ్ళ రిలేటివ్స్ అంతే. ఓకే. సో, ఇక్కడ సేమ్ ఇనీషియల్ ఎవరి వరకుంది? వీళ్ళిద్దరు రిలేటివ్స్ అండ్ వీళ్ళిద్దరు రిలేటివ్స్. రైట్? ఎంత సింపుల్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం జేయడానికి ట్రై జేస్తున్నాము అంటే, ఇక్కడ దీని వెనకాల ఉన్న ఇంట్యూషన్ ఏంది అంటే, పేర్లతోటి మనం జెప్పలేకపోయినప్పుడు, మనం వాళ్ళలో కామన్ ప్రాపర్టీ ఏముంది అని జూస్తున్నాం. రైట్? సో, వీళ్ళిద్దరికీ కామన్ ప్రాపర్టీ ఏముంది అంటే, వీళ్ళ ఇనీషియల్స్ ఏముంది. వీళ్ళిద్దరి కామన్ ప్రాపర్టీ ఏముందంటే, వీళ్ళ ఇనీషియల్స్ ఏముంది. రైట్? సో, వాళ్ళ ఇనీషియల్ విల్ బి ద కీ వెన్ వి ఆర్ స్టోరింగ్ దిస్ ఇన్ ద హాష్ మ్యాప్. సో, భరత్, ప్రదీప్ అని సెపరేట్ స్టోర్ చేసుకునే బదులు, వీళ్ళ ఇనీషియల్ ఉంటది ఫస్ట్. అది కీగా స్టోర్ చేసుకుంటాం. వీళ్ళ పేర్లని నేను వాల్యూస్‌గా స్టోర్ చేసుకుంటా. అట్లా నేను వీళ్ళలో ఎవరెవరు రిలేటివ్స్ రిలేటివ్స్ అందరిని నేను లిస్ట్ తీయమంటే ఇక్కడి నుంచి ఒక్కొక్క కీకి సంబంధించిన వాల్యూస్ తీసి వాళ్ళకి ఇవ్వగలుగుతా. రైట్. సేమ్ థింగ్‌ని ఈ కామన్ ప్రాపర్టీ అనే థింగ్‌ని ఇక్కడ అప్లై చేద్దాం. కామన్ ప్రాపర్టీ అనే థింగ్‌ని. బట్ ఇక్కడ నేను దేనికి కామన్ ప్రాపర్టీ కనుక్కోవాలి? ఈట్‌కి, టీకి బికాజ్ ఇవే కదా యానాగ్రామ్స్. 8కి. వీటికి ఏదో ఒక కామన్ ప్రాపర్టీ ఉండాలి. ఈ కామన్ ప్రాపర్టీ మనం ఒకవేళ కనుక్కోగలిగితే, ఆ కీని మనం కనుక్కున్నట్టే. రైట్. ఇక్కడ నేను కామన్ ప్రాపర్టీనే కీ చేసిన. రైట్. కామన్ ప్రాపర్టీని కీ చేస్తే నేను సరదాగా స్టోర్ చేసుకోగలుగుతా ఆ వాల్యూస్‌ని. అండ్ ఆ వాల్యూస్‌ని నేను ఎవరికైనా ఇవ్వమంటే ఇచ్చేయగలుగుతా. రైట్. ఇక్కడ కామన్ ప్రాపర్టీ వాళ్ళ ఇనీషియల్స్. ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంది? ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంది అనే దానికి నేను ఇందాక చెప్పిన యానాగ్రామ్స్ వీడియోలోనే డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసిన. రైట్. ఎనీ యానాగ్రామ్ ఇఫ్ సార్టెడ్ లుక్స్ ద సేమ్. మీరు కరెక్ట్‌గా వీటిని సార్ట్ చేయండి. సార్ట్ చేస్తే ఏమొస్తది? ఏ, ఈ, టీ అని వస్తది. దీన్ని సార్ట్ చేసినా అదే వస్తది. రైట్? దీన్ని సార్ట్ చేసినా అదే వస్తది. దీన్ని సార్ట్ చేసినా అదే వస్తది. సో, నేను ఒకవేళ ఈ స్ట్రింగ్‌ని సార్ట్ చేసి కీగా వాడితే ఒకవేళ ఈ స్ట్రింగ్‌ని సార్ట్ చేసి కీగా వాడితే సేమ్ దీన్ని సార్ట్ చేసి కీగా వాడినా, దీన్ని సార్ట్ చేసి కీగా వాడినా సేమ్ స్ట్రింగ్ వస్తది కాబట్టి దీన్ని నేను కీగా వాడుకోవచ్చు. ఓకే. సో, కీ 1 బదులు ఇక్కడ నేనేం రాస్తా అంటే దాని సార్టెడ్ స్ట్రింగ్ ఏఈటీ, ఏఈటీ, ఏఈటీ. దీన్ని నేను కీగా వాడతా. కీ 2 ఏం వాడతా? సేమ్ దాన్ని కూడా సార్ట్ చేస్తా. ఏఎన్‌టీ వస్తదా? ఏఎన్‌టీ, ఏఎన్‌టీ అని వస్తది సార్ట్ చేసినప్పుడు. రైట్. అండ్ ఫైనల్లీ దీన్ని సార్ట్ చేస్తే ఏబీటీ వస్తది. సో, ఇప్పుడు చూడండి. నేను సార్టెడ్ స్ట్రింగ్స్‌ని స్టోర్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తా. ఇవంతా రబ్ చేసేసి నేను జస్ట్ ఆ కీస్ తోటి ఎట్లా స్టోర్ చేస్తామో చెప్తా. ఓకే. ఇప్పుడు ఈ కీస్‌ని వాడి నేను ఎట్లా హాష్ మ్యాప్‌లో వాల్యూస్‌ని స్టోర్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ ఈట్ అనే స్ట్రింగ్ నాకు కనిపించినప్పుడు దాన్ని స్టార్ట్ చేసి ఏఈటీ అనే కీ ఆల్రెడీ ఈ హాష్ మ్యాప్‌లో ఉందా అని అడుగుతా. హాష్ మ్యాప్ ఎంప్టీగా ఉంది. నా దగ్గర ఏముంది అని చెప్తది. రైట్. ఓకే. ఏం లేదు కాబట్టి నేను ఏఈటీ అనే కీని ఇప్పుడు కొత్తగా యాడ్ చేసి దానికొక లిస్ట్ ఆఫ్ వాల్యూస్‌లో ఈట్ యాడ్ చేస్తా. నేను లిస్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటే పోను ఈట్‌కి సంబంధించిన యానాగ్రామ్స్ కూడా వస్తాయి కాబట్టి అందులోనే స్టోర్ చేయాలి కాబట్టి లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో, లిస్ట్ క్రియేట్ చేసిన. ఇప్పుడు టీ అనే స్ట్రింగ్‌ని చూసిన. టీ అనే స్ట్రింగ్‌ని చూసి దాన్ని సార్ట్ చేసిన. ఏఈటీ అనే కీ వచ్చింది. రైట్. ఆ కీ ఆల్రెడీ ఉందా అని చెక్ చేసిన. ఏఈటీ అనే కీ ఆల్రెడీ ఉంది. రైట్. ఏఈటీ అనే కీ ఆల్రెడీ ఉంది. సో, ఇప్పుడు ఏం చేయాలి? దాని వాల్యూలో ఉన్న లిస్ట్‌ని ఒక వాల్యూ అదే టీ అనే
వాల్యూ అపెండ్ చేయాలి. సో దాని వాల్యూలో ఉన్న లిస్ట్కి టీ అనే స్ట్రింగ్ని అపెండ్ చేయాలి. సో టీ కూడా ఇదే స్ట్రింగ్లో టీ అనేది ఇదే లిస్ట్లో అపెండ్ చేసిన. ఎందుకు అపెండ్ చేసిన అంటే ఇవి రెండు ఆనగ్రామ్స్ కాబట్టి. కరెక్టేనా? అవి రెండు ఆనగ్రామ్సేనా? అవి రెండు కరెక్ట్గానే గ్రూప్ అయినాయా? రైట్. నెక్స్ట్కి వెళ్దాం. సో ట్యాన్ని నేను సార్ట్ చేసినప్పుడు ఏఎన్టీ అనే కీ వచ్చింది. ఏఎన్టీ అనే కీ ఆల్రెడీ ఉందా? లేదు. సో కొత్తది క్రియేట్ చేయాలి. కొత్తది క్రియేట్ చేసి ఏఎన్టీ అనే స్ట్రింగ్ టీఏఎన్ అనే స్ట్రింగ్ ఒరిజినల్ స్ట్రింగ్ని స్టోర్ చేయాలి, సార్టెడ్ స్ట్రింగ్ని కాదు. రైట్. నెక్స్ట్ ఏటీ, దాన్ని సార్ట్ చేసిన ఏఈటీ అని వచ్చింది. ఏఈటీ ఆల్రెడీ ఉంది. సో అక్కడ ఆ లిస్ట్కి ఇది కూడా యాడ్ చేయాలి. ఏటీఈ అనే స్ట్రింగ్ యాడ్ చేసి లిస్ట్ క్లోజ్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ ఎన్ఏటీ సేమ్, దీన్ని కూడా సార్ట్ చేస్తున్నా. ఏఎన్టీ అని వచ్చింది. ఏఎన్టీ ఆల్రెడీ ఉంది. సో దానికి యాడ్ చేస్తున్నా ఎన్ఏటీ. అండ్ లాస్ట్కి బిఏటీకి సార్ట్ చేస్తే ఏబిటీ వచ్చింది. ఏబిటీ అనే కీ ఆల్రెడీ లేదు కాబట్టి ఏబిటీ అనే కీ తయారు చేసి దాంట్లో బిఏటీ పెడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంచక్క నాకు గ్రూప్స్ అనేవి సపరేట్గా ఫామ్ అయినాయి. రైట్. ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. అన్ని గ్రూప్లలో ఆనగ్రామ్స్ ఉన్నాయి. అండ్ నేను ఏం కీ పెట్టి స్టోర్ చేసుకున్నందుకు అట్లా ఆనగ్రామ్స్ అన్నింటినీ స్టోర్ చేసుకోగలిగిన దాన్ని సార్టెడ్ స్ట్రింగ్. సార్టెడ్ స్ట్రింగ్ ఎందుకు వాడినా అంటే అది వాటన్నిటికీ ఒక కామన్ ప్రాపర్టీ కాబట్టి. రైట్. వీటన్నిటిలో కామన్ ప్రాపర్టీ ఏంటంటే వాటిని సార్ట్ చేసినప్పుడు ఆనగ్రామ్స్ అన్నిటికీ సేమ్ స్ట్రింగ్ వస్తుంది. రైట్. డిఫరెంట్ వాటికి డిఫరెంట్ స్ట్రింగ్స్ వస్తాయి. సో కోడ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ దీని టైం కాంప్లెక్సిటీ డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ ప్రతి స్ట్రింగ్ని సార్ట్ చేస్తున్నాం. రైట్. సార్ట్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ ఎంత? ఎల్ లాగ్ ఎల్, వేర్ ఎల్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎల్ అయితే టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ఎల్ లాగ్ ఎల్ అవుతుంది. కానీ ఒక్క స్ట్రింగ్ని సార్ట్ చేస్తలేం, ఎన్ స్ట్రింగ్స్ని సార్ట్ చేస్తున్నాం. రైట్. వేర్ ఎన్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది అరే. ఎన్ స్ట్రింగ్స్ని సార్ట్ చేసి ఎల్ లాగ్ ఎల్ టైం పడుతుంది సార్ట్ చేయడానికి. అండ్ ఎన్ స్ట్రింగ్స్ని సార్ట్ చేస్తున్నాం. ఎన్ ఇంటూ ఎల్ లాగ్ ఎల్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ. ప్లస్ దీన్ని తీసుకెళ్ళి హ్యాష్ మ్యాప్లో వేస్తున్నాం. హ్యాష్ మ్యాప్ వేయడానికి ఏ కాంప్లెక్సిటీ ఉండదు, ఓ ఆఫ్ వన్ కాంప్లెక్సిటీని, అది వెంటనే వెళ్ళిపోతుంది, కరెక్ట్ స్పేస్లో స్టోర్ అయిపోతుంది. ఆ తర్వాత హ్యాష్ మ్యాప్ని ట్రావర్స్ చేసి అవన్నీ వాల్యూస్ అన్నిటిని ఒక లిస్ట్లో వేస్తున్నాం. హ్యాష్ మ్యాప్ని ట్రావర్స్ చేయడానికి మనకి ఓ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అనుకోవచ్చు అట్ మ్యాక్స్. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేసినా కానీ ఎన్ని, దిస్ ఇస్ ద టైం కాంప్లెక్సిటీ విచ్ విల్ బీ ఈక్వల్ టు ఓ ఆఫ్ n into L into log L. This is the time complexity of the approach. And space complexity ఎంత అంటే ఇదే స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేసుకున్నది. ఇట్ విల్ బి O of n, బిగ్ ఆఫ్ n. స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ ఇది, స్పేస్ కాంప్లెక్సిటీ ఇది. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళిపోదాం. ఈ అప్రోచ్ని మనం ఇప్పుడు కోడ్ చేయకముందు సూడో కోడ్ డిస్కస్ చేద్దాం. సో వేరే లాంగ్వేజ్లో మీరు కోడ్ చేయాలనుకుంటే కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ నేను అన్నిటికంటే ముందు ఈ అప్రోచ్లో చేస్తుంది ఏంటి అంటే ఒక హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసుకొని పెట్టుకొని ఇనిషియేట్ చేసుకుంటున్నా. రైట్. ఒక హ్యాష్ మ్యాప్ని క్రియేట్ చేసి పెట్టుకుంటున్నా. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఎవ్రీ స్ట్రింగ్ని ట్రావర్స్ చేస్తూ ఆ ట్రావర్స్ స్ట్రింగ్ని నేను ట్రావర్స్ చేస్తున్న స్ట్రింగ్ని సార్ట్ చేసుకొని దానికి కీగా వాడుతున్నా, ఈ స్ట్రింగ్ని వాల్యూగా పెడుతున్నాం. రైట్. దట్ వాజ్ మై లాజిక్. ఇప్పుడు మనం ఇక్కడ అదే చేస్తున్నాం. సో ఎవ్రీ స్ట్రింగ్ని ట్రావర్స్ చేస్తున్నాం. సో స్ట్రింగ్స్ అరే అనేది మన ఇన్పుట్ అరే అనుకుందాం. దాంట్లో ఎవ్రీ స్ట్రింగ్ని ట్రావర్స్ చేస్తున్నా. ట్రావర్స్ చేసి ఏం చేస్తున్నా, ఫస్ట్ దాన్ని కాపీ స్టోర్ చేసుకుంటున్నా. సో దీన్ని నేను ఎప్పుడు చేంజ్ చేయకూడదు. అందుకనే దీన్ని కాపీ ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని సార్ట్ చేస్తున్నా. రైట్. సార్ట్ చేసి నేను ఏం చేస్తున్నా, సార్టెడ్ స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటున్నా. సో దీన్ని నేను కీగా వాడాలి, ఇది నేను వాల్యూగా వాడుకోవాలి. రైట్. ఇది నా ఒరిజినల్ స్ట్రింగ్ అండ్ ఇది దాన్ని సార్ట్ చేసిన స్ట్రింగ్. ఓకే. సో ఈ సార్ట్ చేసిన స్ట్రింగ్ని కీగా వాడుకొని నేను దీన్ని వాల్యూ కింద అపెండ్ చేస్తున్నా. సో అక్కడ ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్లో ఈ స్ట్రింగ్ను కూడా స్టోర్ చేస్తున్నా నెక్స్ట్. రైట్. సో మనం ఇందాక అనుకున్నట్టే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే 8 ఈట్ టీ, దీన్ని సార్ట్ చేసిన 8 వస్తుంది, దీన్ని సార్ట్ చేసిన ఏఈటీ వస్తుంది, దీన్ని సార్ట్ చేసిన ఏఈటీ వస్తుంది, దీన్ని సార్ట్ చేసిన ఏఈటీ వస్తుంది. రైట్. సో ఫస్ట్ నేను ఏం చేసిన, హ్యాష్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకున్నా. రైట్. ఆ తర్వాత నేను స్ట్రింగ్ని ట్రావర్స్ చేసి దాన్ని సార్ట్ చేసుకున్నా. ఈ సార్టెడ్ ఇదేదైతుందో ఆ కీలో దీన్ని వాల్యూగా పెట్టుకున్నా. ఫస్ట్ 8ని పెట్టుకున్నా, నా ఒరిజినల్ స్ట్రింగ్ని. రైట్. నా ఒరిజినల్ స్ట్రింగ్ని పెట్టుకుంటున్నా, 8 పెట్టుకున్నా. తర్వాత 8ని కూడా అపెండ్ చేస్తున్నా. అపెండ్ చేయడం అంటే వెనకాల నుంచి యాడ్ చేయడం. అండ్ టీని కూడా యాడ్ చేస్తున్నా. సో అట్లా నేను లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నా చూడండి. రైట్. అది చేసిన తర్వాత ఏం చేయాలి, వన్స్ ఇక్కడ వరకు చేసిన తర్వాత హ్యాష్ మ్యాప్ అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ కీకి, హ్యాష్ మ్యాప్లో ఉన్న ఎవ్రీ కీని ట్రావర్స్ చేస్తూ
ఎవ్రీ కీని ట్రావర్స్ చేస్తూ దాని వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక లిస్ట్‌లో అపెండ్ చేసుకోవాలి. సో, ఒక లిస్ట్ ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నా. అందులో ఇవి పెట్టుకుంటున్నా. రైట్. రిజల్ట్ అనేది ఎంప్టీ లిస్ట్ ఒకటి. రిజల్ట్ అనేది ఎంప్టీ లిస్ట్. నేనిక్కడ ఓకే. మిస్ అయిందా? రిజల్ట్ అనేది ఒక ఎంప్టీ లిస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేసి ఒక్కొక్క వాల్యూని అపెండ్ చేసుకుంటూ పోతున్నా. సో, ఈ లిస్ట్ అపెండ్ అయితది. దాని తర్వాత ఇంకేదైనా లిస్ట్ ఉండుంటే, ఇంకేదైనా గ్రూప్ ఉండుంటే ఆ గ్రూప్ అపెండ్ అయితది. తర్వాత ఇంకో గ్రూప్ అపెండ్ అయితది. అట్లా లాస్ట్‌కి అపెండ్ అయిన గ్రూప్స్ అన్నీ నాకొచ్చేస్తాయి కాబట్టి అన్ని గ్రూప్స్ సెపరేట్‌గా స్టోర్ అయిపోతే నేను రిటర్న్ చేసేస్తా. దీనికి ఇప్పుడు కోడ్ చూద్దాం. ఈ అప్రోచ్ కోడ్ విషయానికొచ్చేసరికి ఆల్రెడీ సూడో కోడ్ రాసినాం కదా! ఆల్‌మోస్ట్ అలానే ఉంటది. ఫస్ట్ ఒక హాష్ మ్యాప్ ఇనిషియేట్ చేస్తున్నాం. హాష్ మ్యాప్ ఇనిషియేట్ చేసిన తర్వాత ఎవ్రీ స్ట్రింగ్‌ని సో, ఎవ్రీ స్ట్రింగ్‌కి ఈ పర్టిక్యులర్ స్టెప్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తామనమాట. ఏవి 6 నుంచి 10 వరకు ఉన్నాయి కదా! లైన్స్‌లో. ఆ లైన్స్‌లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే ప్రతి స్ట్రింగ్‌ని మనం ఏం చేస్తున్నామో చూద్దాం. ఎవ్రీ స్ట్రింగ్‌ని మనం ఫస్ట్ సార్ట్ చేస్తున్నాం. రైట్? ఈ సిక్స్త్ లైన్ ఏం చేస్తుంది అంటే సార్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. సార్టెడ్ స్ట్రింగ్ అనే ఈ వేరియబుల్‌లో. రైట్? మనం అనుకున్నట్టే మనం ఎవ్రీ అరేలోని ఎవ్రీ ఎలిమెంట్‌ని ఏం చేస్తాం? ఫస్ట్ సార్ట్ చేసి దాన్ని కీగా వాడి హాష్ చేస్తాం. ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. సో, సార్ట్ చేస్తున్నాం. సార్టెడ్ స్ట్రింగ్ అనే వేరియబుల్‌లో సార్టెడ్ స్ట్రింగ్ స్టోర్ అయ్యి ఉంది. ఓకే. సో, ఈ సార్టెడ్ స్ట్రింగ్ ఒకవేళ ఆల్రెడీ హాష్ మ్యాప్‌లో ఉంటే రైట్? అంటే దాని అనాగ్రామ్స్ ఆల్రెడీ అక్కడ ఉంటే ఏం చేస్తున్నాం? ఆ లిస్ట్‌లో దీన్ని కూడా యాడ్ చేస్తున్నాం. రైట్? ఆ లిస్ట్‌లో దీన్ని కూడా యాడ్ చేస్తున్నాం. సో, ఇక్కడ మనం చూడండి ఆహ్, ఎయిత్ లైన్‌లో హాష్ మ్యాప్ ఆఫ్ సార్టెడ్ స్ట్రింగ్ డాట్ అపెండ్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్‌ని ఆ లిస్ట్‌లో అపెండ్ చేస్తున్నాం. ఆల్రెడీ దాని అనాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి. ఒకవేళ లేకపోతే ఇప్పటివరకు దాని సార్టెడ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది కీగా లేకపోతే ఇప్పుడేం చేస్తాం? కొత్తగా మనం యాడ్ చేస్తున్నాము కాబట్టి దీన్నే ఒక లిస్ట్‌లో ఏసి స్టోర్ చేసేసుకుంటాం. రైట్? ఆ సార్టెడ్ స్ట్రింగ్‌ని ఒక కీగా తీసుకొని దానికి వాల్యూగా ఒక లిస్ట్ తీసుకొని అందులో ఈ స్ట్రింగ్‌ని పెట్టేస్తున్నాం. అంతే. థాట్స్ ఇట్. ఎగ్జాక్ట్‌లీ సేమ్ యాస్ ద సూడో కోడ్. అండ్ పైథాన్‌లో కొంచెం ఈజీ అయిపోయింది మనము సెపరేట్‌గా రిటర్న్ చేయడము. హాష్ మ్యాప్ డాట్ వాల్యూస్ అంటే అదే ఆ వాల్యూస్ అన్నిటిని ఇంకో లిస్ట్‌లో ఏసి ఇచ్చేస్తదనమాట. అండ్ థాట్స్ ఇట్. అదే వాళ్ళు అడిగిన కోడ్. రైట్? ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. ఇవాల్టి సొల్యూషన్ మనం లాజిక్ అండ్ కోడే గాకుండా సూడో కోడ్ కూడా డిస్కస్ చేసాం. సో, మీరు పైథాన్ గాకుండా వేరే లాంగ్వేజెస్‌లో కోడ్ చేస్తున్న వాళ్ళైతే లాజిక్ బిల్డింగ్‌కి మీకు ఈ స్ట్రక్చర్ హెల్ప్ అవుతది. దీంతో పాటు వేరే లాంగ్వేజెస్‌లో కూడా రాసున్న కోడ్‌ని నేను కింద డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తా. మీకు హెల్ప్ అయిందో లేదో చెప్పండి. అండ్ థాట్స్ ఇట్ ఫర్ టుడే. హావ్ ఎ నైస్ డే. హ్యాపీ కోడింగ్. బై బై.